మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బోధన్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. బోధన్‌లో మిస్ అయిన ఒక స్టూడెంట్ తిరుపతిలో దొరికాడు అనే వార్త అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో, ఒక స్కూల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఎంత ఇనిషియేట్ తీసుకున్నారు అంటే, ఆ బాబుని ట్రేస్ ఔట్ చేసేందుకు దాదాపు తిరుపతికెళ్ళి అక్కడ ఆ అబ్బాయిని కూడా ట్రేస్ ఔట్ చేసిన సిట్యుయేషన్ అయితే ఉంది. సో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వాళ్ళకి. సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్‌లో ఉన్నారు అంటే అసలు ఎంత ఇనిషియేట్ తీసుకుంటే ఆ బాబు దొరికిండు అనేది చాలా అసలు హైలైట్ విషయం ఇది. ఎట్లా ఉంది అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో చాలా మంది పిల్లలు ఏదో వాళ్ళ ఇంట్లో స్ట్రెస్ ఎక్కువయ్యి లేకపోతే ఇంట్లో వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళు మాట్లాడే విధానం సరిగ్గా లేక చాలా మంది ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోతా ఉన్నారు. ఒక టీచర్‌గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? సార్ ఏం లేదు సార్. సుమన్ టీవీ వాళ్ళకి నేను చెప్పేది ఏందంటే, పిల్లల తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళ యొక్క పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మోటివేట్ చేయాలి. ఆళ్ళకి దండించకోకుండా ప్రేమతో అలా మాట్లాడి స్కూల్‌కి పంపియడం చెప్పాలి. ఈ మన పిల్లోడు పోయిన తర్వాత గూడా పిల్లోడు గూడా బాధతో ఆళ్ళ పేరెంట్స్ ఎలాంటి చెప్పారు, ఎలాంటి లేదనేది పిల్లోడు బాగా చెప్పాడు. కొంచెం పేరెంట్స్ ఒత్తిడితోనే పోవడం జరిగింది. అంటే చదువు మీద అలా గాకుండా మోటివేట్ మీద ఎక్కువ పడాలి ఈ రోజుల్లో పిల్లలకి. సో, పిల్లలకి ఎలాంటివి నేర్పియాలి. ఇప్పుడు టీచరు మేము స్కూల్‌లో ఉన్నాం. ప్రతిదీ నేర్పుతాం కంపల్సరీ. అది మా మా బాధ్యత ఉంటది. కానీ అట్లాంటి పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్‌తోనే ఎక్కువ ఉంటది కాబట్టి పేరెంట్ ఒత్తిడి మీద పిల్లలకి చదివిపియడం కష్టం. ఆళ్ళకి మోటివేట్ బాగా చేసి స్కూళ్ళను పంపియాలి. ప్రతిదీ ఉంటది. పిల్లలు కంపల్సరీ అది హాస్టల్‌లో ఉండొద్దనే ఉంటది. కానీ కంపల్సరీ పేరెంట్స్ బాబు చదవాలి, సమాజంలో బాగుపడాలి, మన దేశానికి బాగుపడాలి నువ్వు అనే కోణంలోనే తీసుకురావాలి. ఏదో హాస్టల్‌లో పడేసి దానికి మన బాధ్యత కాదు వాళ్ళ మీద రుద్దేసి చేస్తారు ఇది. అది కాకుండా పేరెంట్స్ అనేది కంపల్సరీ ఆళ్ళ బాధ్యత కూడా ఉంటది. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందితో మేము విశ్లేషకులతోని కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది నిపుణులతోని కూడా మాట్లాడడం జరిగింది. సో, సరైన పేరెంటింగ్ అనేది లేకుండా ఉండడం వల్లే ఇలా పిల్లలు ఇంట్లో చెప్పకుండా, స్కూళ్ళలో చెప్పకుండా, ఆ ఒత్తిడిని తట్టుకోలేకుండా అంటే పేరెంట్స్ ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిగా ఓపెన్‌గా మాట్లాడి వాళ్ళ బాధలు కూడా చెప్పుకుండే సిచ్యువేషన్ ఉంటది. సో, పేరెంటింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేకనే ఇది ఇట్లా జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్ అది కాకుండా ఏందంటే పేరెంట్స్ కూడా ఉండాలి సార్. కొన్ని చాలామంది పేరెంట్స్ అట్లా కూడా ఉండరు. కొంచెం విలేజ్‌లలో ఎందుకంటే ఆళ్ళకి అవగాహన లేక పిల్లోడు కంపల్సరీ మావోడు చదవాలి, చేయాలి అనే వినంలోనే అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ దాంట్లో అయితే అట్లా ఉండదు. పిల్లలు మోటివేట్ అయితా ఉంటారు. అంటే విలేజ్‌లలో ఏందంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్‌కి ఉండదు. ఏదో చదవాలి పిల్లోడు ఏదో బాగుపడాలి అనే కోణంలోనే చూసి ఆళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు పిల్లలకి. ఓకే. ఫైనల్‌గా పిల్లలకి ఈ వీడియో చూసిన తర్వాత సో, ఏది ఏమైనా కూడా చాలామంది క్షణికావేశంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటా ఉంటున్నారు. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలేందంటే సార్ ఎయిత్ క్లాస్ బాబు గదా! ఎయిత్ నుంచి 10థ్ క్లాసు నేను రైల్వే స్టేషన్‌లో జూశాను. బస్ స్టాండ్‌లో జూశాను. పిల్లలు చాలామంది యూత్ పిల్లలు ఈ రోజుల్లో బాయ్సే. నాకనిపించిన దాంట్లో బాయ్స్ చాలా మంది అక్కడక్కడ సిగరెట్లు తాగడము, డ్రగ్స్‌కి అలవాటు గావడము, మళ్ళీ ఈ అడ్డమైన సెల్స్‌లో పడిపోవడము, ఇంటికాడ పేరెంట్స్ ఫోన్స్ దాంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, దాంట్లో పబ్‌జీ గేమ్‌లలో గానీ అలవాటు పడి ఆడు స్కూల్‌కు డైవర్ట్ కావాలంటే చాలా ఇబ్బంది అయితుందది. సో, పేరెంట్స్‌కి తెలియజేయంది ఏందంటే ఫోన్స్ గానీ ఇవ్వద్దు కంపల్సరీ. ఆ సో, ఫోన్స్ మీరు చెప్పినట్లే చాలా వరకు ఇలాంటి వ్యసనాలకు బారిన పడతా ఉన్నారు. సో, మెయిన్‌గా పేరెంట్స్ చాలామంది కూడా ఈ మధ్య కాలంలో చెప్తా ఉన్నారు. చిన్న పిల్లలు ఎవరైతే అండర్ 18 గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే ఫోన్స్ వాడుతున్నప్పుడు ఆ ఫోన్‌ని కొద్దిగా చెక్ చేయండి అని చెప్పేసి కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా మనకి చాలా నివేదికలు అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రెస్ మీట్‌లలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, ఇది కరెక్టే కదా! అవును. కరెక్టే సార్. అది మీరన్నది చాలా వాస్తవం అది. సో, ఇదేందంటే ఇప్పుడు బాధ్యత సార్ సొసైటీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ఎట్లా వాడుకోవాలి? ఫోన్ అనేది తప్పు కాదు. దాంట్లో మనం ఏం వాడుకోవాలి? ఏం లేదు అనేది పేరెంట్స్ చెప్పాలి. ఇటు టీచర్ల బాధ్యత కూడా ఉంటది. దాన్ని ఎట్లాంటి యూజ్ చేసుకోవాలి? అంటే ఈ ఏజ్ వరకు ఫోన్ ఇయ్యొచ్చు. ఈ ఏజ్ వరకు ఫోన్ ఇయ్యొద్దనేది ఒక నిబంధన అనేది పెట్టాలి. అంటే పేరెంట్స్
వాళ్ళ ఫోన్‌తోని చాలా చాలా అడిక్ట్ అయిపోయారు చిన్న పిల్లలు. అలాగే ఫిజికల్‌గా ఉండకపోవడం, మెయిన్‌గా వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫిజికల్‌గా లేకపోవడం వల్లనే పిల్లలు ఒక ఆలోచనలో కూడా గురి అవుతున్నారు సార్. సో ఫైనల్‌గా మాట్లాడుకుంటే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చేయడం వల్ల మీకు చాలా ఎఫెక్ట్ పడింది. సో చాలా వరకు వేరే వాళ్ళు ఏమనుకున్నారు అంటే స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ తప్పిదమేమో అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే మేము లైవ్‌లో మాట్లాడడం జరిగింది వాళ్ళతోని కూడా. సో పేరెంట్స్ ఒత్తిడి ఉండడం వల్లే వాళ్ళ డ్యాడీ కూడా రీసెంట్లీ దుబాయ్ నుంచి వచ్చాడు. సో ఇంటి దగ్గర ఉంటాను అనే టైంలో లేదు నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అనే టైంలోనే ఒత్తిడి భరించలేకనే ఆయన వెళ్ళిపోయిండు అనేది మనకు తెలుస్తుంది. సో 7 days తిరుపతిలో ఎట్లా ఉన్నాడు అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్. సో ఆయన దగ్గర అమౌంట్ ఎంత ఉండే, అసలు ఎక్కడ షెల్టర్ ఇచ్చారు, ఎవరైనా షెల్టర్ ఇచ్చారా, లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. సో దానికి ఎట్లా సరే ఆయన ఏందంటే ఇప్పుడు ఒకటే టార్గెట్ పిల్లలకి ఎట్లా ఉంటదంటే స్టేషన్‌లో రైల్వే స్టేషన్‌లో గానీ, బస్ స్టాండ్‌లో గానీ కొంచెం మోటివేట్ ఉండాలి. పోలీస్ వ్యవస్థ గానీ, దానిలో చైల్డ్ ఉంటారు ఆఫీసర్స్. ఏందంటే కొంచెం డౌట్ పట్టాలి. ఎందుకంటే దాంతో పాటు కూడా పిల్లలు ఆయన డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోవడం. ఆడికొకటి ఆలోచన. ఆ ఏజ్‌లో ఎట్లుంటదంటే 14 years బాబు. ఆయనకి ఎట్లుండాలంటే ఔట్ సైడ్ పోవాలి, తిరగాలి అనే దాంట్లోనే ఉంటాడు. అంటే ఇక్కడ హాస్టల్‌లో ఉండకపోవడము, ఇంటికాడ ఉండకపోవడము, దాంట్లో ఆయన ఏం చేసాం ఔట్ సైడ్‌లో వెళ్ళిపోయి అది ఏదో ఒకటి చేద్దామని అనుకునే టైంలో అక్కడ ఎట్లున్నాడంటే పోయిండు, తిరుపతిలో ఉన్నాడు, ఆరామ్సే ఉన్నాడు. అక్కడ ఫ్రీ భోజనాలు అంటే దాదాపు మన రాష్ట్రంలో ఏమైందంటే ఫ్రీ భోజనాలు ఎక్కువైపోయినాయి. ఫ్రీ భోజనాలు అంటే ఫ్రీ భోజనాల తర్వాత ఆడికి ఏమి ఉండదు. తర్వాత భోజనాలు దొరికితే ట్రైన్స్ ఫ్రీ అని వెళ్ళిపోయిండు, ఆరామ్సే ఉన్నాడు. మేము ఇక మండలాల్లో తిరిగాము, జిల్లాలో తిరిగాము, ఇక్కడ మన హైదరాబాద్‌లో తిరిగాము చాలా ఎఫెక్ట్. వాళ్ళ తప్పిదం వల్లే మీరు ఇంత ఎఫెక్ట్ అయ్యారు. సో మెయిన్‌గా పేరెంట్స్‌కి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పైన? ఇక పేరెంట్స్ ఏం చెప్పాలంటే సార్ ఆళ్ళకి అంటే పేరెంట్స్ తప్పు అనేది కాకుండా పేరెంట్స్ ఆయన అంటే పెంచడం, పిల్లల్ని మోటివేట్ ఎట్లా చేయాలి, ఎట్లా లేదు అంటే ఆళ్ళ ఫాదర్ ఉంటాడు. ఆ బాబు ఏం చేస్తుండు, బాబు ఎట్లాంటి ఏ దారిలో పోతున్నాడు, ఆయన మైండ్ సెట్ ఏంది, ఎట్లా ఉండాలి అనేది పేరెంట్స్ నేర్చుకోవాలి. అంటే పిల్లోడు అంటే స్కూల్ నుంచి రాగానే ఆయన ఎట్లా ఉంటుండో ఎట్లా లేదు. మళ్ళీ ఆయన స్కూల్‌కు రావడానికి పిల్లలు ఇంటికాడనే అలవాటై ఉంటారు. చాలా గ్యాప్ స్కూల్‌కి ఇంటికి ఉంటే ఆయన స్కూల్ రావడము, స్కూల్‌లో ఉండడం అంటే కష్టమవుతుంది ఆయనకి. చాలా ఇబ్బంది అవుతుంది ఆయనకి. మైండ్ అనేది డైవర్ట్ ఎక్కువైతది కాబట్టి అది కంపల్సరీ ఏదో ఆలోచనలో పడేసి పిల్లలు అట్లాంటి సిట్యుయేషన్ తీసుకుంటారు. సో ఫైనల్‌గా చూసుకుంటే మీరు చాలా, చాలా రకాలైనటువంటి వెతుకులాటలు అనేటివి మీరు చేయడం జరిగింది. ఫైనల్‌గా బాబు దొరికిండు. అదే వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కరుణించిండు సార్. అది సో మీ తప్పు లేదు కాబట్టే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కరుణించిండు, మిమ్మల్ని కాపాడిండు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో చూడండి ఇది ఎట్లా ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకుంటున్న ఒక బాలుడికి సంబంధించిన ఇది స్టోరీ చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్‌కి తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే పేరెంట్స్ సరైన పేరెంటింగ్ వ్యవస్థ లేకనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతోని ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఓపెన్ హార్ట్‌గా వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది. సో కసురుకోవద్దు, వాళ్ళ పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేయండి అని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఒకరు చేయడం వల్ల మొత్తం టోటల్ యాజమాన్యానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి తప్పు చేయని వాళ్ళు కూడా ఈరోజు బలైర్రు అని చెప్పేసి మనకు క్లియర్‌గా తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్‌తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.